ఏపీ శాసన మండలిలో బొత్స వర్సెస్ నారా లోకేష్ గా సాగింది రోజు యుద్ధం అంతా కూడా. వైసీపీ సభ్యుల తీరుపైన లోకేష్ సీరియస్ అయ్యారు. నిండు సభలో నా తల్లిని అవమానించారు, మా తల్లిని అవమానిస్తే మౌనంగా కూర్చోవాలా? బాధ తట్టుకోలేక ఆనాడు సభ నుంచి వెళ్ళిపోయాం. వైసీపీ సభ్యుల గురించి మేము ఏనాడు తప్పుగా మాట్లాడలేదు. అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేదన్నట్టుగా లోకేష్ మాట్లాడుకొచ్చారు. చాలా ఆగ్రహానికి గురయ్యారు. బొత్స వర్సెస్ నారా లోకేష్ గా ఈరోజు మండలిలో ఒక యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. గత పరిణామాలను ఉద్దేశిస్తూ నారా లోకేష్ ఒకసారి గుర్తు చేసుకున్నారు. తన తల్లిని, తన కుటుంబాన్ని, తన పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తల్ని ఏ రకంగా అనుచితంగా వ్యాఖ్యానించారు, ఏ రకంగా కించపరిచారన్న విషయంగా ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒకసారి అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించినటువంటి అసెంబ్లీ శాసన మండలికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడతారో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టాడు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ మొత్తం మీద ఇది జరిగింది, యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. గతంలో తన తల్లిని అవమానించారు, అన్ని చూస్తూ ఊరుకున్నాం, ఇకపై ఉపేక్షించేది లేనట్టుగా చాలా సీరియస్ వార్నింగే ఇచ్చారు మండలి వేదికగా నారా లోకేష్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో ఏం జరిగింది మండలిలో? ఇంతటి స్థాయిలో లోకేష్ ఎమ్మెల్సీల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, వైసీపీకి ఒక రకంగా వార్నింగే ఇచ్చారని చెప్పొచ్చు. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం కనబడుతోంది? ఎస్ మనోజ్, ఉదయం నుంచి కూడా మండలిలో, శాసనసభ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఉదయం నుంచి ఆఖరికి ఎమ్మెల్సీలు మొత్తం కూడా పోడియం దగ్గరికి వెళ్ళి దాదాపుగా అరగంటకు పైగా చైర్పర్సన్ను పూర్తిగా కూడా గొడవ చేసిన పరిస్థితి మనం చూసాం. కారణం ఒకటి, వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద, మరోవైపు దీనికి సంబంధించి చర్చ జరగాలి అనేది వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పలుసార్లు వాయిదాలు పడ్డాయి. తర్వాత ప్రశ్నోత్తరాల సమయం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ సమయంలో కూడా బొత్స వర్సెస్ లోకేష్ మధ్య పెద్ద వాతావరణమే, యుద్ధ వాతావరణమే జరిగింది. వాదోపవాదాలు జరిగిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు తర్వాత విరామం తర్వాత మళ్ళీ సభ కొనసాగిన పరిస్థితుల తర్వాత ఎప్పుడైతే కొంతమంది సభ్యులు జగన్ గెలిచిన తర్వాత కూడా సభ నుంచి పారిపోయాడు అని చెప్పి మాట్లాడిన నేపథ్యం ఏదైతే ఉందో, అప్పుడు వరద కళ్యాణి ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పిన నేపథ్యం ఏదైతే జరిగిందో, వెంటనే అక్కడ కొందరు సభ్యులు గత ప్రభుత్వంలో చంద్రబాబు కూడా పారిపోయాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ లోకేష్ అసహనానికి గురైన పరిస్థితి. వెంటనే లోకేష్ మండలిలో కూర్చున్న సమయంలోనే ఆయన ప్రశ్నలకు జవాబిస్తూ వెంటనే తన తల్లిని అవమానించిన తర్వాత కూడా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇటువంటి దుర్మార్గమైన మాటలు మీ చెల్లెల్ని, మీ అక్కల్ని కూడా మీరు ఇదే విధంగానే విమర్శిస్తున్నారు. సో ఆ పద్ధతిని మేము ఎప్పుడు కూడా చేయలేదు అనేది లోకేష్ గట్టిగా మాట్లాడిన సందర్భం ఇది. తర్వాత వాదోపవాదంలో ఈ వ్యవహారంతో ఒక్కసారిగా చర్చ మొత్తం కూడా పక్కదారిన పట్టిందని చెప్పాలి. ఏదైతే బడ్జెట్కి సంబంధించిన అంశాల మీద చర్చ జరుగుతుంది, ఈ సందర్భంలో జరిగిన ఈ గొడవ కాస్త
కొంత చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. బొత్స సత్యనారాయణ కూడా అక్కడ కొంత గట్టిగానే మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ప్రయత్నం చేశారు. దీంతో సభ రేపటికి వాయిదా పడిన పరిస్థితి అయితే జరిగింది మనోజ్. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో కంటే కూడా ఇక్కడ మండలిలో మాత్రం పూర్తి ఫోకస్ వైసీపీ వాళ్ళు, తర్వాత వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య వాదోపవాదాలు జరిగిన పరిస్థితి అయితే చాలా పెద్దగా కనపడుతుంది. ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా వాళ్ళు ఎమ్మెల్సీలు మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం ఉదయం నుంచి తమని కనీసం తాము కోరుతున్న డిమాండ్లని మాట్లాడే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు అనేది. మరోవైపు మా బొత్స వర్సెస్ లోకేష్గా కొంత వాదోపవాదాలు జరిగాయి. ఎవరైతే సభ నుంచి పారిపోయారో అనే చర్చ మొదలెత్తారో, జగన్ ఈరోజు గెలిచి 11 సీట్లతో ఆయన గెలిచినప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కూడా ఎమ్మెల్యేకి రాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా రానివ్వడం లేదు అనేది ఆ వాదన వచ్చినప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా చాలా క్లియర్గా మరి చంద్రబాబు కూడా అప్పుడు పారిపోయాడు కూడా 2 సంవత్సరాల ముందే అసెంబ్లీ నుంచి పారిపోయాడు అన్నప్పుడు ఈ సభ గతంలో అప్పుడైతే ఏదైతే చంద్రబాబు సతీమణి వ్యవహారం మీద జరిగిన చర్చ వచ్చిందో ఆ చర్చని లోకేష్ లేవనెత్తడంతో ఒక్కసారిగా సభ పక్కదారికి పెట్టింది. దాంతో సభను వాయిదా వేయాల్సిన పరిస్థితి అయితే కనపడింది మనోజ్. వేదికగా నారా లోకేష్ వైసీపీ పార్టీ శ్రేణులకు, వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో జరిగినటువంటి అనేక సందర్భాలను గుర్తు చేసుకున్నారు ఆయన. ఇకపై ఉపేక్ష చేయలేదన్నట్టు కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి గతంలో చంద్రబాబు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకి ఏ రకంగా తీవ్ర ఆవేదన గురయ్యారు, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు ఆ రోజు, మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడతారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు అక్కడ. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం.